హలో! హాయ్ అండి. వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. హలో! పూరి జగన్నాథుని పుణ్యం స్నానం గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథుడు ఆలయంలో మూల విరాట్కు నిత్యం అభిషేకాలు ఉండవు. అయితే ప్రతిరోజు దర్పణ స్నానం చేయిస్తారు. అంటే మూల విరాట్కు ముందు అద్దం పెట్టి అద్దంలో కనపడే ప్రతిబింబానికి అభిషేకం చేస్తారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఏడాదికి ఒక్కసారి మాత్రమే అభిషేకం చేస్తారంట. అభిషేకం అయిన తరువాత దేవతామూర్తులను ఆలయంలో చీకటి మందిరంలో ఉంచుతారు. నీటిలో తడిసిన దేవతామూర్తులకు జలుబు, జ్వరము వస్తుందని ఇక్కడికి ప్రజలు నమ్మకం. 15 రోజుల పాటు స్వామివారికి ఆయుర్వేద మూలికలతో కలిపిన ప్రసాదాన్ని వండి నైవేద్యం పెడతారు. ఇక్కడ ప్రజలకు విశ్వాసము. జై పూరి జగన్నాథ స్వామికి జై. ఇక ఈరోజు టిఫిన్ అయితే చూడండి, ఇలాగా వరిపిండిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఇలా జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయలు, ఇలా ఆనపకాయ కూర వండినప్పుడు బొరుగు ఇవన్నీ కలిపి ఇలాగ చిన్న చిన్న రొట్టెల కింద వేసాను. ఇలా ఆయిల్లో పెనం ఇలా వేసి ఇలా ఆయిల్ పోసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది. అటు ఇటు తిప్పి వేగించుకుని తీయాలి. అదేనండి ఇప్పుడు భాషలో కట్లెట్లు అంటారు కదా, అవి చాలా ఆరోగ్యకరమైనవి. కట్లెట్ల కంటేను ఈ ఫుడ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా టేస్ట్గా ఉంటాయి. చట్నీతో తినొచ్చు, చట్నీ లేకపోయినా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ఉంటుంది కాబట్టి అలానే తినేయచ్చు. బీరకాయతో కానీ, సొరకాయతో కానీ దేనితోనైనా ఇలాంటి రొట్టెలు వేసుకోవచ్చు. చూడండి బాగున్నాయి కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా ఆనపకాయ కూర వండినప్పుడు ముక్కలు కోసినప్పుడు మధ్యలో ఉన్న మెత్తదాంతో బీరకాయతో కానీ ఇలాంటివి వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. ఇంకా వంట అయితే చూద్దాం రండి. వేడిగా రైసు, ఇది మష్రూమ్ కర్రీ అండి, అదేనండి పుట్టగొడుగులు కర్రీ. అచ్చం చికెన్ కర్రీ లాగానే ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత అయితే పెరుగు, నెయ్యి, ఇంక ఇదేనండి ఈ రోజుకు వంట అయితేను. బాయ్ అండి, ఉంటాను.